చెప్పు ఏమేమి తెచ్చావు? నేను గెస్ చేయాలా? మరేంటి? ఒక పెన్ను, ఓ బుక్కు. చెప్పి చూడండి. అవునవును, ఇదే ఎక్కువ చచ్చిపోయాం. 1 ప్లాట్ఫామ్ కాబట్టి 1 అను. కాచిగూడ నుంచే స్టార్టింగ్. బాగుందా డాడీ? బాగుందా మీకండి? బాగుందా? నీ స్వీట్ కర్డేనా ఇది? హ్యాండ్ వాష్ చేయించండి. డోర్ లేదు. కన్నా నిద్ర పట్టింది కన్నా చూస్తున్నావు బాగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారని నేను అనుకుంటున్నాను. నిన్న రాత్రి ముందు బ్లాగ్లో మీరు చూసినట్టు వండినవన్నీ తీసుకెళ్ళాను. అందరూ అన్నీ హ్యాపీగా తినేసారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకా తినిన తర్వాత పడుకుని పోయాము. ఇంకేం చేయడానికి లేదు కదా, చీకట్లో అద్దం నుంచి కూడా ఏం కనిపించదు. పడుకోపోయాము. నెక్స్ట్ డే లెగేసరికి బ్యూటిఫుల్ ఎల్లో సన్సెట్తోని వెల్కమ్ చెప్పినట్టు అనిపించింది అనమాట మాకు. అండ్ మమ్మీ డాడీ వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. వాళ్ళు నేను హాయ్ చెప్పమంటున్నాను. వాళ్ళు సేమ్ మేము ఇప్పుడు ఒక 5 years నుంచి మేము వీడియోస్ తీస్తున్నామా, లైక్ వ్లాగ్స్ అలా చేస్తున్నామా. మా డాడీకి ఎప్పుడు చూపించినా అదే హాయ్ చెప్తారనమాట. అప్పుడప్పుడు ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది తెలుసా. జస్ట్ అలా కూర్చుని మంచి పాటలు వింటే ఆ మజాయే వేరు. ట్రైన్లో కిటికీ దగ్గర ఉండి కూర్చున్నప్పుడు వచ్చే ఆ సుకూన్ ఏదైతే ఉంటుందో అది వేరే లెవెల్ అనమాట. ఈ ఫ్లైఓవర్ కనిపించింది అంటే నాకు మెంటల్లీ తెలుస్తుంది ఇట్స్ లైక్ తిరుపతికి వచ్చేసాం అని ఒక హ్యాపీనెస్ అయితే చాలా చాలా వస్తుంది. అండ్ కొన్ని చెప్తాను, హర్ట్ అయిపోకండి. తిరుపతి మెయింటెనెన్స్ చాలా తగ్గిపోయింది. టీవీలో ఎవ్రీడే న్యూస్లో చెప్తున్నారు కదా, తిరుపతికి ఈరోజు పోటెత్తిన జనం, హుండీ ఆదాయం 3 కోట్లు 4 కోట్లు అని చెప్పి. అందులో కొంచెమైనా ఖర్చు పెట్టి కొంచెమైనా బాగా చేస్తే బాగుండు. నేను పర్టికులర్లీ ఎందుకు అంటున్నానంటే, లైక్ పిల్లలు ఉన్నారు కదండి, అందరూ చిన్న చిన్న పిల్లలనే పట్టుకుని వెళ్తాం కదా. మనకి సంవత్సరం లోపు తిరుపతిలో జుత్తు ఇవ్వాలి అని మనకు ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది కదా. అందుకోసం అందరు చిన్న పిల్లలతోనే వెళ్తున్నారు. ఎక్కడ ఒక పందిరి కూడా వేయలేదు. మీదన చాలా కాలన్నీ చాలా చాలా కాలిపోయి అనమాట. ఒకవేళ మీరు వెళ్తున్నట్టయితే ప్రాపర్ టికెట్స్, రూమ్స్ అన్నీ తీసుకుని వెళ్ళండి. మా దర్శనం చాలా బాగా అయింది. ఎందుకంటే మాకు కళ్యాణం టికెట్స్ ఉన్నాయన్నమాట. 3 months ముందే మేము బుక్ చేసుకున్నాం. కళ్యాణం టికెట్స్ ఉన్నాయి, దాంతోపాటు రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అందుకోసం కొంచెం బాగా అన్నీ అయిపోయిందని చెప్పొచ్చు అనమాట. ఇది విష్ణు నివాస్ కదా, ఇది చాలా చాలా మేము చిన్నప్పటి నుంచి, నేను ఇక్కడ ఎంత ఆడుకున్నామంటే అంత ఆడుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి చూస్తే స్టేషన్ అన్నీ కనిపిస్తుంది. స్టేషన్ నుంచి జస్ట్ వాక్ చేసుకుంటూ వచ్చేయచ్చు అనమాట. ఈ ఈ ఏమంటారు దాన్ని, ఆ హోటల్ కాదు, ఇది దేవస్థానం వాళ్ళ హోటల్ అనమాట. సో ఇది సింపుల్ రూమ్స్. మా చిన్నప్పటి నుంచి మేము ఇవే రూమ్స్లో ఉంటున్నాము. సో చాలా చాలా బాగా అనిపిస్తుంది, వెరీ కంఫర్టబుల్. ఇదైతే మీద 4-5 floors ఇంకా నార్మల్ రూమ్స్లోకి అన్నీ అలౌ చేస్తారనమాట. కానీ కింద అయితే జనం అలా పడుకుని ఉన్నారు తెలుసా. జస్ట్ బెడ్షీట్లు వేసుకుని, పేపర్లు వేసుకుని, అట్టలు వేసుకుని. మేబీ వాళ్ళకి రూమ్స్ దొరకలేదు, మరి ఏంటో నాకు తెలీదు. బట్ నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట. ఇంకొంచెం బాగా చేసుంటే బాగున్నా అనేసి. మా మమ్మీ వాళ్ళ రూము, మా రూము ఎదురెదురు రూములు అనమాట. సో వచ్చిన వెంటనే పిల్లలు ఇంకా స్టార్ట్ చేస్తారు. ఇది మా మమ్మీ వాళ్ళ రూము. వాళ్ళు అప్పుడే ఆల్రెడీ టవల్లు గివెల్లు అన్నీ పెట్టేసి యూనిఫామ్లన్నీ డ్రెస్లన్నీ తీసి సెట్ చేసేసుకుంటున్నారు. మనం కొంచెం లేజీ టైప్ అనమాట, అంత తొందరగా చేయము, ఆరాంగా చేస్తాము. నేను దాన్ని అడుగుతున్నాను, ఇవి బ్యాగ్లో పెట్టేద్దాం. కొంచెం ట్రైన్లో వెళ్ళిన బస్సులో మీదకి వెళ్ళినప్పుడు బాగుంటుంది.
ఈ సవర్ణ భవన్ హోటల్ కింద ఉంటది గదా! ఇక్కడ కూడా మేము చేసాం. లాస్ట్ టైమ్ ఇక్కడ ఎంత టేస్టీగా ఉందంటే, మేమప్పుడు 4 డేస్ ఉన్నామనుకుంటా. 4 డేస్ మేము ఇంకెక్కడ ఏ హోటల్‌కెళ్ళాలి, తినాలి అని కూడా మేము అనుకోలే. జస్ట్ మేము ఇక్కడే తినేసేవాళ్ళం. అంత నచ్చింది. ఈసారికి నాకైతే అంత బాగా అనిపించలేదు. లైక్ క్వాలిటీ వైస్ కూడా అనిపించలేదు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. నేను ఇక్కడ ఎవరిని అఫెండ్ చేయాలన్న ట్రై అయితే చేయట్లేదు. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. నెగెటివ్‌గా థింక్ చేయకండి. అండ్ ప్రాపర్‌గా సాక్స్‌లు అన్నీ పట్టుకెళ్ళండి. గచ్చులు కాలిపోతున్నాయి. ఇప్పుడు కొంచెం వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం బాగా అయిపోయి ఉండొచ్చు. మేము వెళ్ళింది మస్తు మేలో గదా! చాలా చాలా మంట వచ్చేసిందనమాట. ఇది నా డ్రెస్. నేను ఆ డ్రెస్సే నేను మీకెందుకో చూపిస్తున్నాననమాట. అండ్ నేను కనిపిస్తున్నానా లేదా అని చెప్పి కెమెరాలోనే నేను ఎతుక్కుంటున్నాను అనమాట. అండ్ మా మమ్మీ, డ్యాడీ ఆళ్ళందరం కలిసి ఇనోవా బుక్ చేశారు. మా ఆయన, మా డ్యాడీ కలిసి ఎళ్లి ఇనోవా బుక్ చేశారంట. మనము ఈరోజు తిరుపతి అంతా కొంచెం తిరగడానికి. నాకు ఆల్రెడీ చాలా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. నేను చెప్పాను, ఒకరోజు తిరుగుదాం, ఒకరోజు రెస్ట్ గ్యారంటీగా తీసుకోవాలని చెప్పి. ఇక్కడ ఇది చాలా తక్కువ జనంకి నేను తీసాను తెలుసా! చాలా అంటే చాలా తక్కువ జనంకి. ఎంత జనం ఉన్నారంటే అంత జనం ఉన్నారు. ఇంకోటి చెప్పలేదు, ఇక్కడ రాత్రి పోలీసులందరూ వచ్చారన్నమాట. బోలెడు మంది పోలీసులొచ్చి ఏంటో చేశారు. అక్కడ తాళ్ళు అన్నీ కట్టేసి నేను ఏంటయిపోయిందా అనుకుంటూ తెగ టెన్షన్ పడిపోయాను. తర్వాత నాకు తెలిసింది అక్కడ ఫ్రీ టికెట్స్ కోసం టోకెన్స్ ఏవో ఇస్తున్నారంట అందుకోసమని. ఎంత జనం తెలుసా! నిజంగా వెంకటేశ్వర స్వామి అంటే మనందరికీ ఎక్స్ట్రా ప్రేమ, ఎక్స్ట్రా భక్తి ఉంటది గదా! అది అక్కడికెళ్ళిన వెంటనే తెలియకుండా గాల్లోనే ఉంటది. ఇంకొకటి కూడా నేను నోటీస్ చేశాను. మనకి రైల్వే స్టేషన్‌లోని అన్నిట్లోని ఓం శ్రీ వెంకటేశాయ నమః అని ఎనకాతల చాంట్ వస్తది గదా! అది కూడా ఇప్పుడు లేదు. ఆ రూమ్స్‌లో కూడా ఆ చాంట్ అనేది ఎప్పుడు వస్తది. మీరు అబ్జర్వ్ చేసి ఎప్పుడు అక్కడ స్పీకర్స్ ఉంటాయి. అవి కూడా లేవు. అవి వింటున్నప్పుడు మనకు తెలియకుండా చాలా స్పిరిచ్యువాలిటీ వాళ్ళ ఫీలింగ్ వస్తది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మేము అన్ని టెంపుల్స్ అన్నిటికి వెళ్ళాము. అక్కడ మీద ఫేమస్ అయిన టెంపుల్స్ అన్నీకి. కానీ ఎక్కడ కెమెరా అలో లేదు కదా! అన్ని కెమెరాలు రూమ్‌లోనే ఉంచేసి ఎళ్ళాలి. అండ్ దాని తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా! ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికెళ్ళాము. వాటర్ ఫాల్స్‌లో వాటర్ ఏం పడట్లేదు. ఎండాకాలం కదండీ! ఇప్పుడు వాటర్ ఎందుకు పడతదండి అని చెప్పారు. ఈ హనుమాన్ టెంపుల్‌కెళ్ళాము. మీరు కూడా దండం పెట్టుకోండి. ఎంత అనిపిస్తది తెలుసా! అప్పుడప్పుడు నార్మల్ ప్లేసెస్ కన్నా ఇలాంటి స్పిరిచ్యువల్ ప్లేసెస్‌కెళ్తే ముందు ఫోన్ ఎలా ఉండదా, ఒక రకమైన శాంతి ఉంటదనమాట బ్రెయిన్‌కి. అండ్ వాళ్ళక్కడ మాకు ప్రసాదం ఇచ్చారు. సాంబార్ అన్నం, పెరుగన్నం ఇచ్చారు. నేనైతే మస్తు హ్యాపీగా తినేసాను. కుషాల్‌కి ఓన్లీ సాంబార్ అన్నం తిన్నాడు. పెరుగు పుల్లగా ఉందన్నాడు. సో, అక్కడ బోలెడన్ని కోతులున్నాయి. క్యూట్ కోతులు. నా ఫేవరెట్ యానిమల్ ఏదైనా ఉంది అంటే అది కోతేనండి. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక, ఒక కోతిని పెంచుకోవాలి అని చెప్పి. చాలా చాలా ఇష్టం అనమాట నాకు కోతి అంటే. ఎందుకో తెలీదు కానీ చాలా చాలా ఇష్టం. దాని తర్వాత అక్కడ ఇదొకటి కనిపించింది నాకు. మన శివలింగాలన్నిటిది చాలా చాలా బాగా అనిపించి నేను మీకు కూడా చూపించడానికి తీశాననమాట. ఎంత బాగుంది చూడండి. నాకైతే మస్తు హ్యాపీ అనిపించిందనమాట. ఇదంతా చూసి అక్కడ వాటర్ ఫాల్ లేదు. బట్ అక్కడ కోనేరు ఉంటది కదా! అందులోని వాటర్ అయితే ఉంది. అక్కడ చాలామంది పిల్లలు అన్నీ ఆడుకుంటున్నారు. మేము కూడా అక్కడికెళ్ళి కొంచెం ఆడుకున్నాము. కొంచెం అనిపించింది కానీ. ఈ ట్రిప్‌లోని హరీష వాళ్ళు రాలేదు. ఓన్లీ అన్వి వచ్చిందనమాట. మా ఇంట్లోని సాహిల్ రాలేదు. ఇట్స్ లైక్ కాంప్లికేటెడ్. మేమసలు 10 మంది కలిసి ఎళ్ళాలనుకున్న ట్రిప్ అనమాట ఇది. మా మమ్మీ, డ్యాడీ, మేము, చిన్నాలు అందరూ కలిసి 10 మెంబర్స్ కలిసి వైభవ్ నాన్నతో కలిసి ఎళ్దాం అనుకున్న ట్రిప్ ఇది. బట్ సడెన్‌గా హరీషకి ఆపరేషను, దాని తర్వాత అలా అయిపోయింది. ఇన్ని టికెట్స్ మళ్ళీ దొరుకుతాయో లేదో అని చెప్పి మేమైతే ఇలా సెట్ చేసుకొని ఎళ్ళామనమాట. సాహిల్‌కి హరీష వాళ్ళతో కలిసి టికెట్ తీసాము. టికెట్ తీసాము. హరీష వాళ్ళు రాకపోతే సాహిల్ రావడానికి అవ్వదని చెప్పి సాహిల్‌ని కూడా ఉంచేసామనమాట. బట్ మా చిన్నాళ్ళ ఆయన మా మరిది గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలవు పెట్టి చిన్నకి మంచిగా తీసుకున్నారు. మంచిగా కేర్ చేశారు. సో, ఈ వీడియో మీరు చూస్తున్న టైంకి మేము ఆల్రెడీ రిటర్న్ వచ్చేసి ఉంటాము. సో, ఏం భయం లేదు. చాలా చాలా మంచిగా ఉంది. దానికి కొంచెం తగ్గింది. ఇంకా రికవరీ ఫుల్‌గా 100% అవ్వలేదు. 60% దగ్గర ఉందనమాట. ఇంకొంచెం రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్. అది తీసుకుంటుంది. సో, టెన్షన్ పడకండి. మీ చెల్లిని వదిలేసి వెళ్ళిపోయారు, ఇలా ఎవరైనా ఎళ్తారా అనేసి అనకండి. షీ ఈజ్ గుడ్. ఓకే. సో, అది దాని తర్వాత ఇక్కడ షాపింగ్ చేయాలి అనుకుంటే మంచిగా షాపింగ్ చేయొచ్చు.
దాని తర్వాత ఈ రెస్టారెంట్కి వెళ్ళాం, నందిని రెస్టారెంట్కి. అక్కడ మంచిగా అన్నీ తిన్నాము. చాలా చాలా టేస్టీగా ఉంది. థాలీ తిన్నాము. నేనైతే థాలీ తిన్నాను, మిగిలిన వాళ్ళందరూ ఏవేవో రకరకాలు తిన్నారు. తర్వాత మరొక టెంపుల్కి వచ్చాము. నాకు ఎప్పుడు అక్కడ నామం పెట్టించుకోవాలని చాలా చాలా ఇష్టం ఉండేదన్నమాట. ఇంతకుముందు పెట్టించుకోవాలని. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళు పెడతామంటే పెట్టించుకున్నాం. పాపలకి వచ్చేసి ఇలాగా, బాబులకి వచ్చేసి ఇలాగా పెట్టారు. నాకు చాలా క్యూట్ అనిపించింది. కుషాల్ది ఇది ఒక చిన్న రీల్ పోస్ట్ చేశాను. చాలామంది క్యూట్ క్యూట్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ తర్వాత మా ఆయన, మా డాడీ, నేను అందరూ పెట్టించేసుకున్నాం అనమాట. ఇవన్నీ చిన్న చిన్నవి కానీ చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ మేము ఎలిఫెంట్ కూడా చూసాము. ఆ ఎలిఫెంట్ క్లిప్ ఎక్కడో పోయింది. అదే అవుతుందన్నమాట. సగం దగ్గర కెమెరా వెళ్ళలేదు, సగం దగ్గర ఫోన్ వెళ్ళలేదు. సో అక్కడ ఒక క్లిప్పు, ఇక్కడ ఒక క్లిప్పు, సగం దగ్గర మన పిల్లలు ఆ టైంలో ఫోన్ ఆడుతూ ఉంటారు. సో అక్కడ మా ఆయన ఫోన్లో తీసుంటాను. అలా కొన్ని కొన్ని క్లిప్స్ అన్నవి మిస్ అయిపోతూ ఉంటాయి. తర్వాత అక్కడ కూడా దర్శనం చేసేసుకుని వచ్చేసి రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాం అనమాట. దాని తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే మనం ఈ రూమ్లో ఏవైతే ఉన్నాయో ఆ రూమ్ బయటే మనం టికెట్స్ తీసుకుని కొండ మీదకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈరోజు అన్వి, నేను, కుషాలు, మా ఆయన, వెనకాతల మా మమ్మీ డాడీ కూర్చున్నారు. ఇలా కూర్చుని వెళ్ళాం. అన్వి ఆల్రెడీ షీ సో సాడ్. ఎందుకంటే అన్వి ఏ ప్లేస్లో కూర్చుంటుందో అదే ప్లేస్ కుషాల్కి నచ్చుతుంది అనమాట. అన్వి వెళ్ళి ఫస్ట్ కుషాల్ ఇప్పుడు కూర్చున్నాడు కదా, ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంది. ఆ కుషాల్ గాడేమో చిన్నోడు అన్న అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని లేపించేసి ఇటు పక్క పంపించాడు. అది పంపించాడని చెప్పి అది ఏడ్చింది. తర్వాత దానికి సర్దుబాటు చేయడానికి ఆడికి కొంచెం తిట్టి, ఆడికి కొంచెం సెట్ చేసి, దీనికి కొంచెం సెట్ చేసి, ఇద్దరిని కూర్చోపెట్టి కనప్పటికి అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ పట్టిందనమాట. దాని తర్వాత హ్యాపీగా కొండ మీదకి వెళ్ళాము. మంచిగా దర్శనం చేసుకున్నాము. మాకు కళ్యాణం టికెట్స్ ఉన్నాయి కానీ కళ్యాణం జరిగే టైంలోనే మేము ఎక్కువసేపు కూర్చోలేదు. మేము వెళ్ళినప్పటికే చాలామంది ఫుల్గా రూమ్ ఉంటుంది కదా, రూమ్ అంతా నిండిపోయారు. కనీసం కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. కాబట్టి అక్కడ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా కూర్చుని దేవుడికి కొంచెం చూసి మంచిగా దండం పెట్టేసుకొని దాని తర్వాత మేము దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. కళ్యాణం టికెట్స్ ఉండడం వల్ల దర్శనం అనేది మాకు అరౌండ్ మొత్తం అంతా ఈ ప్రాసెస్ అంతా కలిసి ఒక 45 మినిట్స్లోనే మంచిగా అయిపోయింది. చాలా చాలా బాగా దర్శనం అయింది తెలుసా. ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో దేవుణ్ణి ఒక్క సెకండ్ కోసం చూస్తే అన్ని కంప్లైంట్స్ ఎక్కడ మర్చిపోతామో మనకే తెలీదు. ఇట్స్ జస్ట్ వ్యానిష్ అయిపోతుంది అనమాట మన బుర్రలో నుంచి. ఆ ఒక్క 5 సెకండ్లు 3 సెకండ్లు చూస్తే చాలు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇది వచ్చేసి నడక దారి కదా, మనము ఇక్కడికి వచ్చి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తాము. బలం వస్తే మెట్లు ఎక్కుదాం అనుకుంటున్నాను, మెట్లు ఎక్కితే బలం వస్తుంది అన్నట్టు నాకు ఎప్పుడు ఎక్కగలిగిన కెపాసిటీ వస్తుంది అని నా బుర్రకి నమ్ముతానో నాకే తెలియకుండా అయిపోయిందనమాట. దాని తర్వాత ఈ బస్సులో వెళ్ళినప్పుడు ఎంత తక్కువ లగేజ్ పట్టుకుంటే మీకు అంత సచిపోయం అంటది. మనకి కొండలు అన్నీ కనిపించడం స్టార్ట్ అయిపోతాయి. జస్ట్ ఎంజాయ్.
తర్వాత మేమందరం ట్రెడిషనల్ డ్రెస్సెస్లోకి రెడీ అయిపోయామన్నమాట. ఎంత క్యూట్గా ఉన్నారు కదా. మా మమ్మీ కూడా తలనీలాలు ఇచ్చుకుందనమాట. మేమైతే కత్తెరలు ఇచ్చాము. దాని తర్వాత అక్కడి నుంచి ఇట్లా సో మీరందరూ కూడా ఎంతవరకు అయితే అంతవరకు దర్శనం చేసుకుని ఉంటారు అని అనుకుంటున్నాను. దాని తర్వాత దర్శనం అయిపోయింది, అన్నీ అయిపోయింది. బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నాము చాలాసేపు. ఈలోపు సంతోష్ వాళ్ళు వెళ్ళి మా ఫోన్లు, చెప్పులు, కెమెరా అవన్నీ తీసుకుని వస్తాం, బ్యాగ్లు అన్నీ తీసుకొస్తామన్నారు. మేము ఈలోపు అక్కడ కూర్చుని సమోసాలు వాడొస్తే సమోసాలు కొనుక్కొని తింటున్నాం అనమాట. ఇక్కడే చెప్తున్నాను చూసారా, అవన్నీ ఎంత కాలుతున్నాయి అంటే అంత గచ్చు చాలా చాలా వేడిగా ఉందన్నమాట. అందరి ఫేస్లో ఒక రకమైన మంట చూస్తున్నారు మీరు కూడా. చాలా చాలా మంట. మెయిన్లీ పిల్లల కోసం. పిల్లలు చాలా అన్వీకి కుషాల్కి అయితే చాలా మంట వచ్చింది. చాలా సేపు తర్వాత కూడా చాలా మంట మంట అన్నారనమాట. అందుకోసం కొంచెం ఒక పందిరో ఒక చిన్న గోన్ సంచులు లాంటివి వేసి దాని మీద వాటరు వేసుంటే బాగుండేది అన్న ఫీలింగ్ అనమాట. దాని తర్వాత ఇక్కడ కూడా అందరూ ఉన్నారు. ఈసారి అక్కడ మనకి ఫ్రీగా అన్నం పెడతారు కదా, అన్న సందర్భంలో అక్కడికి వెళ్దామంటే అక్కడ కూడా చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. అంత క్యూలోని పిల్లలతో ఉండలేమని చెప్పి ఇంకా మేము అక్కడ హోటల్ ఉంటే ఒక హోటల్, మంచి హోటల్ ఉంది అక్కడ. ఆ హోటల్కి వెళ్ళి తినేసామన్నమాట. తినేసి మళ్ళీ కార్ బుక్ చేసుకుని కిందకి వచ్చాం. బస్ వరకు వెయిట్ చేయలేదు. ఇదిగో ఈ క్యూ మొత్తం దానికోసమే అనమాట. అంత క్యూలో నించునే ఓపిక అయితే మాకు అస్సలు లేదనిపించింది. దాని తర్వాత పిల్లలంటే కొంచెం షాపింగ్తో గ్యారంటీగా చేస్తారు కదా. తర్వాత ఈ హోటల్కి వచ్చాం. మీ హోటల్ పేరు కూడా చెప్తాను, ఇక్కడ ఒక పెట్టుంటాను గ్యారంటీగా. ఇక్కడ కూడా కాటేజెస్ ఆ హోటల్ అనమాట, సారంగి ఆ హోటల్. ఈ చెట్టు చూస్తే నాకు మస్తు బాగా అనిపించింది తెలుసా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండి ఉంటుంది కదా ఈ చెట్టు. ఒక 100 సంవత్సరాలైనా ఉండి ఉంటుంది. అది ఎంతమందిని చూసి ఉంటుందో అన్న ఫీలింగ్ వచ్చింది. వెళ్ళి దాని దగ్గర కొంచెంసేపు నించుని ఇంకా వచ్చేసామన్నమాట. అది ఈరోజు ఈ వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇది మా సెకండ్ రూమ్ నుంచి వ్యూ అనమాట. ఓకేనా? టాటా, బై బాయ్.